సూర్యాపేట జిల్లా చిన్నగారకుంట తండాకు చెందిన గిరిజన రైతులు తమ భూమిని కాపాడాలని జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వేడుకున్నారు. గ్రామంలోని సర్వే నంబర్ 152లో ఉన్న ఎకరంన్నర భూమిని తరతరాలుగా సాగు చేస్తూ తమ ఆధీనంలో ఉంచుకున్నామని బాధితులు తెలిపారు. అయితే అదే తండాకు చెందిన బ్యాంకు ఉద్యోగి ధరావత్ సూర్యం ఆ భూమిని అక్రమంగా తన పేరుకు పట్టా పెంచుకొని గత ఎన్నో ఏళ్లుగా వేధింపులకు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పలుమార్లు ఆశ్రయించినా ఆర్థిక బలం ఉన్న సూర్యం వైపు మొగ్గు చూపుతూ తమను నిర్లక్ష్యంగా చూపిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూమి విషయంపై పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించినప్పుడల్లా మహిళల భేదం లేకుండా దుర్భాషలాడుతున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చి సెటిల్మెంట్ చేసుకోవడానికి బెదిరింపులు వస్తున్నాయని రైతులు వాపోయారు. సామాన్యులుగా పలుమార్లు స్టేషన్ చుట్టూ తిరిగినా తమ సమస్యను వినకుండా కోర్టు వివాదంలో ఉన్న భూమిపై మాత్రమే పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపడం వెనుక మర్మమేంటో జిల్లా అధికారులు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. న్యాయం కోసం ఆందోళన వ్యక్తం చేసిన వారిలో ధరావత్ బోజ్యా, బాలోజీ, లక్ష్మ, బలరాం, గుండియా కుటుంబ సభ్యులు ఉన్నారు. రెడ్డి సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, మాకు న్యాయం చేయండి. దండాలు పెడుతున్నాం సార్, మమ్మల్ని న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్, మరి కోరుకుంటున్నాం సార్. ఇది ఒక్కటి మాత్రం చేయండి సార్. ఈ భూమి మీద మందు పురుగుల మందు తీసుకొచ్చి అయితే కంపల్సరీ తెస్తాం సార్. మేము మా భూమి మాకు దక్కకపోతే భూమి మీద వచ్చి తెస్తాం కంపల్సరీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, మాది సూర్యాపేట జిల్లా సార్, పెన్పాడు మండలం, చిన్నగేరకుంట తండ సార్, మా చిన్నగేరకుంట గ్రామ పంచాయతీ సార్. ఇక్కడ ఉన్న అది ఒక వ్యక్తి జాబ్ ఉంది సార్, బ్యాంకు మేనేజర్ సార్. వాళ్ళ పెళ్ళం కూడా టీచర్ సార్, వాళ్ళ భార్య కూడా టీచరు. ఇప్పుడు ఈడ చిన్నగేరకుంటలో లక్ష్య సార్, లక్ష్య కొడుకు సూర్యం సార్ ఎంప్లాయీస్. ఆయన ఎంప్లాయీస్ గురించి మా తాత ముత్తాత కాడ నుంచి ఉన్న భూమిని, ఆ భూమిని ఏం చేస్తుండంటే సార్, మమ్మల్ని తెలియకుండా సార్ ఈ దొంగ పట్టాలు చేయించుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది సార్. మాకు చాలా ఇబ్బంది పెట్టి మాకు నానా రకాలుగా మేము కూలి చేసే బతుకోవాళ్ళం సార్. మాకు తల ఎకరాలు ఇగో పొలాలు కూడా మొత్తం పండుకున్నాయి సార్, మొత్తం తూరిపోతున్నాయి సార్. ఆ మిషన్ కోసం తిరగాలనా, గంత పత్తిలు ఉన్నాయి సార్, అటు తీయాలనా. ఇగో వీళ్ళు ఎక్కడ పోతే సార్, మాకు ఎక్కడ పనికి పోయిన వాళ్ళు చూసుకొని సార్ మళ్ళీ ఇక్కడ వచ్చి మాకు ఈడ పని చేస్తుంటే సార్, మేము ఇక్కడో వచ్చినాక పోలీసు వాళ్ళు వస్తారు సార్. పోలీసు వాళ్ళు వచ్చి మాకు దౌర్జన్యం చేస్తారు సార్. ఆ పోలీసు వాళ్ళు కూడా ఒక కానిస్టేబుల్ వచ్చి మా వాళ్ళు ఈడ ఈ ఆడపడుచులు ఈడ నిలబడితే సార్, రైతు బిడ్డలు లంజలు ఈడ వచ్చినందుకే మీ పురుపుదేవే, మీ కాజాలు దేవే అట్లా మాట్లాడుతుండ్రు సార్. కానిస్టేబుల్ కూడా అట్లా మాట్లాడుతుంటే ఇప్పుడు ఒక్క మాట ఏమన్నామంటే, ఇంతసేపు మాకు ఇబ్బంది పెడుతున్నారు కదా, జేసీబీ వచ్చింది సార్, జేసీబీ పనులు చేస్తున్నాయి. జేసీబీ పనులు చేస్తే మేము వద్దని ఆపుతుంటే వాళ్ళు మాకు వీడియోలు తీయటం, మాకు ఫోటోలు తీయటం. మేము కూడా ఒక అమ్మాయి ఫోటో తీస్తే సెల్లు లాక్కపోయారు సార్. అది అంతా చాలా ఇబ్బందిగా పెడుతున్నారు మాకు. దయచేసి సార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, రేవంత్ రెడ్డి సార్ మాకు చాలా వరకు మాకు ఇబ్బంది పెడుతుంది సార్. మమ్మల్ని న్యాయం చేయండి సార్. 10 కుటుంబాలకు పట్ట లేదు సార్, లావునే పట్ట చేసుకుని సార్. మాది రామారావు ఉన్న కాడ పాత పట్టలు ఉన్నాయి సార్. పాత పట్టలు మళ్ళీ కేసీఆర్ సార్ వచ్చినప్పుడు ఆ పట్ట ఉంది సార్. రామారావు ఉన్న కాడ నుంచి ఉన్నది, ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చిన కాడ నుంచి కూడా ఈ పట్టలు ఉన్నాయి సార్. ఆయనకి ఎట్టయింది, దొంగ పట్టలు అయినాయి సార్. దొంగ పట్టలు చేసుకొని లావినే పట్ట లంచాలు పెట్టి లావినే పట్ట చేయించుకుంటు సార్. ఇక్కడ మనం ఎంఆర్ఆర్కి అడిగితే, నువ్వు ఏమన్నా రాసినావా, ఏమన్నా సంతకం పెట్టినావా, ఆ ల్యాండ్ మీద పోయినావా, 150 సర్వే నంబర్లా నువ్వు పోయినావా సార్, నువ్వు పోయి అక్కడ నువ్వు ఏమన్నా రాసినావా అంటే ఎంఆర్ఆర్కి అడిగితే నేను పోలేదు అని లెటర్ ఇచ్చినా కూడా మళ్ళీ లెటర్ కూడా పంపించలేదు ఆ సార్ కూడా. మేము అంతవరకు మాకు చాలా వరకు కోర్టులో కూడా పెట్టినాం. కోర్టులో పెడితే ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది సార్. ఇది 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల నుంచి ఇదే బాధ, ఇదే రద్దీ, ఇదే పొగడం. మాకు పనులు చేయనీయడు. నాటేసేటప్పుడు, పాతలు కోసేటప్పుడు, ఏమన్నా నారు పోసేటప్పుడు, అట్టాటప్పుడు ఆయన వస్తాడు సార్, సెలవు పెట్టుకుని వస్తాడు. మాకు చాలా ఇబ్బంది పెడుతుంది సార్. మమ్మల్ని న్యాయం చేయండి సార్. మేము కోర్టులో నడుస్తుంది సార్, కోర్టులో నడుస్తుంది. అయితే మాది భూమి అని, మేము వాళ్ళ భూమి అని మాకు కేసు పెడుతుంటే మేము చేసినాం, కోర్టులో చేసినాం. వాళ్ళు కోర్టులో చేసిరు. కోర్టు నుంచి తీర్పు రావాలని మేము అంటే, ఆ కోర్టు నుంచి తీర్పు రాకుండా ఈ దౌర్జన్యం చేసి పోలీసుని పట్టుకొచ్చి మమ్మల్ని ఈ పొలాలు దున్నటం, ఇక్కడ ఈ చెట్లు బీకేయటం, ఇదంతా ఈ ల్యాండ్ మీద పని చెప్పి మేమే ఉన్నాం సార్. ఇప్పుడు కూడా మాదే ఉంది పట్ట, ఇప్పుడు కూడా మాదే పట్ట ఉంది. ఏమి ఇయ్యలే, కోర్టు ఇయ్యలే. కోర్టు మొన్న ఏమి ఇయ్యలే, లేదు. ఆ కోర్టులో పోయి, ఆ కోర్టు దగ్గర పోయి మొన్న ఆర్డర్ వచ్చింది, అదే ఇది టైం వచ్చింది అది మాట్లాడటానికి. అయితే ఏమన్నారు, మా నాన్న వాళ్ళ నాన్న ఇంటికాడనే ఉన్నాడు.
ఇంటికాడనే ఉన్నాడు, హాస్పిటల్లో పడి ఉన్నాడు. ఇది అని ఆడ లాయర్ సాగర్ దగ్గర అబద్ధం ఆడుతుంటే మేము పోయినాం. ఆయన ల్యాండ్ కదా సార్, ఆయన ల్యాండ్ అయితే అక్కడ పోయి మాట్లాడాలి కదా. మేము దొంగలం పోతుంటే ఆయన దొరపోవాలి కదా సార్. వాళ్ళ నాన్నది భూమి కదా, ల్యాండ్ కదా, వాళ్ళు పోయి మాట్లాడాలి కదా. మా భూమి కాదు, మాది కాదనుకో, మేము దొంగలమే, మేము ఎందుకు పోతున్నాం కోర్టుకు? వాళ్ళు రావాలి కదా. అయితే అట్లా తప్పించుకుంటారు సార్, దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్. మమ్మల్ని న్యాయం చేయండి సార్. సారు మీ కాళ్ళ పాదాలు 100 పడతాయి, మీరు రుణపడితే ఉంటాం సారు. సారు మాకు ఏం చేస్తారో సారు, మా పట్టా పోయి చెప్పి మేనేజరు 2 మొగల పడడానికి 3 లక్షల జాబు. ఆ జాబ్ విడిచిపెట్టి ఓ ముసలాయన పట్టుకొని మాకు నాన్న తిప్పలు పెట్టి 5 సంవత్సరాలు గోస పెడుతుంది సార్. దయచేసి మాకు సహకరించాలి స్వామి, మీకు దండాలు పెడతామయ్యా, మీరు రుణపడి ఉంటాం. మీకు ఎప్పుడు పడితే మేము పుట్టిన కాడి కాంగ్రెసే మాది సార్. మీకు దండాలు పెడతామయ్యా సార్, దండాలు పెడతాం. వీళ్ళకి మాత్రం మంచిగా